మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమునందనాలు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభు, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి ఉదయకాల సమయం సజీవ లెక్క నుంచి చేరి ప్రార్థించుండగా వాక్యమైనదిలో వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమాగంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదనకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు ఈ విధంగా రాయబడినవి. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలుపెట్టుచున్నామా? కొందరికి కావలసినట్లు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫార్సు పత్రికలు మాకు అవసరమా? పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఆత్మ సంబంధమైన పరిచర్య చేస్తూ ఆత్మానుసారంగా జీవిస్తూ లోకము యొక్క అధికారాన్ని, లోకము యొక్క కట్టుబాట్లను ఏమాత్రమును లక్ష్యపెట్టక కేవలము దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని జరిగిస్తున్న విధానము. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట, మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా అంటున్నాడు. అంటే ఈ లోక సంబంధమైన పొగడ్తలకు, ఈ లోక సంబంధమైన అధికారానికి ఒకవేళ మేము దాసులమవుతున్నామా ఏంటి అంటే, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, దీవెనలు పొందిన మేము పరలోక సంబంధులుగానే ఉండాలి తప్ప భూ సంబంధులుగా కాక, భూమి మీద మనుష్యుల యొక్క అధికారాన్ని, ఆధిపత్యాన్ని, సంతోషాన్ని ఏమాత్రమును కాక దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి మేము జీవించేవారమై ఉన్నామనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొని మొదలుపెట్టుచున్నామా అని తన్ను తాను ప్రశ్నించుకుంటూ, కొందరికి కావలసినట్లు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫార్సు పత్రికలు మాకు అవసరమా అంటున్నాడు. అంటే ఈ లోక సంబంధమైన అధికారంలో తాము గొప్పవారమని చెప్పుకోవడానికి, ఉన్నతమైన వారమని చెప్పుకోవడానికి ఎవరికైనా మేము మరి తెలియజేసుకోవాలా, ఎవరైనా మమ్మలను ముందుకి ప్రోత్సహించాలా అన్న మాటలను పౌలు ఇక్కడ ఉద్దేశించి మాట్లాడుతుంటున్నాడు. మా హృదయముల మీద రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచు ఉన్న మా పత్రిక మీరే కాదా అంటున్నాడు. అంటే హృదయందరము అంటే హృదయములో ఎందు రాయబడ్డం అంటే వారి హృదయాలు దేవుని వైపు ఎంతగా ఆకర్షింపబడి ఉన్నవో, వారి హృదయాలలో వాక్యమునకున్న ప్రాధాన్యతను వారు గుర్తు చేయుచున్నారు. అంటే హృదయంతరంగా కలిగిన దేవుడు వారి యందు తన వాక్యానుసారంగా వారు జీవించే జీవిత విధానాన్ని గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి అంటున్నాడు. అంటే దేవుని మాట చేత, దేవుని వాక్యము చేత కట్టుబడి ఉన్న మేము ఏమాత్రమును స్వప్రయోజనమును, మీ యొక్క మెప్పును మేము కోరేవారం కాదు అనే విషయాన్ని చెప్తూ, మనుష్యులందరూ తెలుసుకొనుచు అంటున్నాడు. అంటే అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అందరూ గ్రహించవలసింది ఏంటి అంటే, చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా అంటున్నాడు. అంటే మీరు మమ్మలను అధ్యయనం చేస్తున్నారు. ఏంటి? మా ప్రవర్తన, మా నడక, మా అలవాట్లు, మేము చేస్తున్న పరిచర్య, ఇవన్నీ కూడా పరలోక సంబంధమైన దేవుని చిత్తాన్ని, క్రీస్తు యొక్క మహిమార్థమై తండ్రి యొక్క ఉద్దేశానుసారంగా పరిశుద్ధాత్మ చేత మేము చేస్తున్న పరిచర్య అనే విషయాన్ని మీరేమాత్రము మర్చిపోక, ఆత్మ సంబంధమైన హృదయంతరంగమందు దేవుని యొక్క ఉద్దేశాలనే తప్ప లోక సంబంధమైన, శరీర సంబంధమైన వాటి యందు మేము ఏమాత్రమును మనస్కరించక ఉన్న విధానం ఏదైతే ఉందో అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి రాతి అంటే దేవుడు ఏదైతే వారి హృదయాల్లో వారి యందు ఆయన వాక్యం ఉంచి ఉన్నాడో ఆ వాక్యాన్ని గురించి అంటున్నాడు, రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి
ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు అంటున్నాడు. అంటే ఇది హృదయమందు దేవుని చేత, క్రీస్తు రక్తము చేత, క్రీస్తు ఏదైతే మాకు అనుగ్రహించిన ఈ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ఏదైతే ఉందో, ఆయన సహాయము చేత, ఆయన వాక్యము చేత మేము జీవిస్తున్నామో, మేము జీవించడమే కాదు, ఆ విధంగా మీ ఎదుట మేము ప్రవర్తిస్తున్న మా ప్రవర్తన అనే విషయాన్ని గుర్తు చేశాడు. అందుకనే రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక అంటున్నాడు. అంటే ఈ రాతి పలకల మీద సిరాతో, ఆ ఇంకుతో రాసే వాటితో కాదు, కానీ ఎలా రాయబడుతుందంట? మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మ అంటాడు. హృదయముల మీద ఆత్మ సంబంధమైన వాక్యము చేత వ్రాయబడుతున్న దేవుని వాక్యం ఏదైతే ఉందో, ఆ వాక్యము వారి హృదయాలలో నింపబడి, ఆ నింపబడిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యానుసారంగా వారు జీవిస్తున్నారు. అంటే బాహ్య సంబంధంగా కాదు, కానీ ఆంతరంగికంగా, ఆత్మీయంగా దేవుడు తమ హృదయాలలో ఏదైతే తన యొక్క ఉద్దేశాన్ని ఉంచారో, ఆ ఉంచిన ఉద్దేశాలను గురించి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. మెత్తని హృదయములను అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో అంటాడు. అంటే జీవము గల అంటే జీవించే ఆత్మ ఏదైతే మనం కలిగి ఉన్నామో, ఆ ఆత్మయందు జీవిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలను తెలియజేస్తూ మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అంటున్నాడు. వీరు చేస్తున్న పరిచర్య ఏదైతే ప్రభువుని గురించి, పరిశుద్ధాత్మను గురించి, తండ్రి యొక్క ఉద్దేశాల గురించి ప్రభు ఏదైతే వారికి తెలియజేశారో, ఆ మాటలను తెలియజేస్తున్న సందర్భాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేసి, మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారనియు మీరు తేటపరచబడుతున్నారు అంటున్నాడు. ఏదైతే దేవుని చిత్తమో ఆ చిత్తానికే తప్ప మరి దేనికి మేము లోబడక, అంటే వాక్యానుసారంగానే తప్ప, హృదయమందును ప్రవర్తనయందును జీవము కలిగిన దేవుని మాటలే తప్ప, బాహ్య సంబంధమైన బయటికి కనపడే ఆ యొక్క ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక, క్రీస్తు రక్తములో క్రీస్తు చేత కడగబడిన వారై, వారు ప్రభు కొరకు ప్రత్యేకింపబడవై ఆత్మ సంబంధమైన పరిచర్య చేయించిన విధానం ఏదైతే ఉందో దాన్ని పౌలు అక్కడ గుర్తు చేశాడు. కాబట్టి క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు అంటున్నాడు. ఇవన్నీ కలిగి ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే క్రీస్తుని బట్టి, ప్రభువుని బట్టి, ప్రభువు మా మీద ఏదైతే ఉంచారో ఆ ఉంచిన ఆ యొక్క బాధ్యత, అంటే క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము అంటున్నాడు. క్రీస్తు ద్వారా, ప్రభు ద్వారా ఇట్టి నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు, ఇట్టి నమ్మకాన్ని వాళ్ళు పొంది ఉన్నారు, ఇట్టి నమ్మకం చేత వారు ముందుకి కొనసాగుతున్నారు. అదే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది అంటాడు. మా అంతటా మేము ఏదైనా చేయడానికి కానీ ఆలోచించడానికి కానీ ఏమాత్రము దేవుని యొక్క ఉద్దేశం కానిది మేము చేయము. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా అది దేవుని చిత్తమైనది, ఏమి చేసినా అది దేవుని చిత్తమైనది, అది కష్టమైన శ్రమైన ఎలాంటి పరిస్థితి అయినా కూడా అది ప్రభు చిత్తమై ఉన్నదే తప్ప మా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం ఏమాత్రమును కాదనే విషయాన్ని పౌలు అక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది అంటాడు. అంటే ఇదంతా కూడా దేవుని సహాయము చేత మా హృదయమందు ఏ వాక్యమైతే రాయబడి ఉందో ఆ వాక్య ప్రకారమే తప్ప లోక సంబంధంగా అది ఎంత మాత్రమోనో, అంటే భూ సంబంధముగా కాదు కానీ పర సంబంధమైన దేవుని యొక్క చిత్తానికి మేము లోబడి జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో దాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను అన్నాడు. ఏ జీవాత్మ వాళ్ళు కలిగి ఉన్నారో, ఏ జీవాత్మ యందు వారు జీవించున్నారో, ఏ జీవాత్మలో వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నారో అది హృదయమందును ప్రవర్తన యందును వారి యొక్క పరిచర్యను ముందుకు నడిపించేదై ఉన్నది. కాబట్టి అటువంటి పత్రికగా ఆత్మ సంబంధమైన పరిచర్య చేయొచ్చు. ఆ పరిచర్యకు తగినట్లుగా వారు జీవిస్తున్న విధానాన్ని పౌలు గుర్తు చేశాడు. అంటే భూ సంబంధమైన ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక దేవుని యొక్క చిత్తము, పరలోక సంబంధమైన దేవుని యొక్క ఉద్దేశం ఏమైనదో, అంటే క్రీస్తు ప్రభువారు ఎలాగైతే మరణించి తిరిగి పునరుత్థానుడై
తండ్రి యొద్దకు చేర్చబడి మరలా ఆయన తిరిగి రాబోతున్నాడో, ఆ తిరిగి రాబోతున్న ప్రభువును బట్టి, ప్రభువు యొక్క కార్యాన్ని బట్టి మనమందరము సిద్ధపాటు కలిగి, ఆ సిద్ధపాటులో మాకు దేవుడు అప్పచెప్పిన బాధ్యత, ఈ పరిచర్య బాధ్యత ఏదైతే ఉందో దాన్ని మీకు తెలియజేస్తూ, మేమే మాత్రమే కాదు అనేకులను ప్రభు కొరకు, ప్రభు యొక్క రాజ్యం కొరకు సిద్ధపరచవలసి ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందును బట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు, అనేకమైన ఆయన మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారమవుటకు అంటున్నాడు. అంటే వ్రాత చేత కాదు, హృదయమందు వ్రాయబడిన ఆయన యొక్క వాగ్దానము చేత, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన తిరిగి రాబోతున్నాడు కాబట్టి, ఆయన ఇచ్చే యొక్క మరి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నీవు పొందాలంటే భూమి మీద ఆయన చిత్తాన్ని నీవు కలిగి జీవించవలసి ఉన్నది. ఆ జీవన విధానాన్ని విషయంలో పౌలు ఇక్కడ గుర్తు చేసి అంటున్నాడు, ఆత్మ పరిచర్యకు మా మట్టుకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను అంటున్నాడు. ఏ ఆత్మ అయితే వాళ్ళు కలిగి ఉన్నారో ఆ ఆత్మయందు, పరిశుద్ధాత్మయందు వారు క్రీస్తు యొక్క మాటలకు లోబడి జీవిస్తున్నారు. కాబట్టి మనమును కూడా ఆత్మ సంబంధమైన పరిచర్య చేయువారముగా, ఆత్మానుసారంగా జీవించువారముగా, లోకమునకు పాపమునకు ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక పర సంబంధమైన దేవుని ఉద్దేశానుసారంగా నడిచినప్పుడు దేవుడు మనకి ఇవ్వబోయే ఆ యొక్క మహిమ కిరీటాన్ని మనం పొందుకుంటాము. ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ఆయనతో పాటు యుగయుగాలు జీవించే ధన్యత మనం కలిగి ఉంటాం. కాబట్టి ఆనాడు పౌలు కొరింథీ సంఘానికి ఈ పత్రిక ద్వారా ఏదైతే తెలియజేసి వారిని విశ్వాసంలోనికి నడిపించాడో, ఆ పత్రిక ద్వారా నేడు మనమందరము కూడా అటు రీతిగా ప్రభువు కొరకు ప్రత్యేకింపబడవలసి ఉన్నామనే విషయాన్ని ఉదయకాల సమయమున భక్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, హృదయమందును ప్రవర్తన యందును నాయన నీ నీతిని న్యాయమును అనుసరించి జీవిస్తూ పౌలు నాయన మరి లోకానుసారంగా కాక పరలోక సంబంధమైన నీ ఆత్మ సంబంధమైన నడిపింపు చేత నాయన తన ఈ మాటలను పత్రిక ద్వారా కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. నిజమే నాయన, శరీరానుసారంగా కాదు నాయన, ఆత్మానుసారంగా అయ్యా, భూ సంబంధంగా కాదు నాయన, పరలోక సంబంధమైన ఉద్దేశాల చేత తండ్రి నీవు ఏదైతే మా కొరకు అనుగ్రహించి సిద్ధపరిచి ఉంచి ఉన్నావో దాని యందు నిరీక్షణించి నీ వాక్యమునందు స్థిరమైన విశ్వాసం కలిగి నీ వాక్యానుసారంగా జీవించే కృప మా అందరికీ దయచేయండి. ఎందుకంటే నాయన నీ నిత్యరాజ్యములో నీతో యుగయుగాలు జీవించాలంటే నీ అందమేమును మా అందు నీ మాటలు నిలిచి ఉండాలి నాయన. అవి హృదయమందును ప్రవర్తన యందును కలిగి ఉండాలని నీ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నాయన నీ జీవము కలిగిన మాటల చేత మమ్మల్ని జీవింపజేసి ఆ నాయన ఆత్మయందు నిలిచే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయమని దిన పరిచర్యల సేవలో నీ సన్నిధి మాకుపై ఉంచండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి మీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప ప్రతి వారికి దయచేయమని, మీరు ఆఖరికి తగిన సిద్ధపడటం అందరికీ దయచేయమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానది నాడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలు తేకాదు స్వం తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడండి సంరక్షించునుగాక. ఆమెన్.